బాలాజీ రైల్వే డివిజన్ అవగాహన ర్యాలీని విజయవంతం చేయండి. రేపు జరగబోవు బాలాజీ డివిజన్ అవగాహన ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ అసోసియేషన్లో జరిగిన సమావేశంలో కుప్పల గిరిధర్ కుమార్ మాట్లాడుతూ 12-10-2025 రేణిగుంట మండలంలోని ఫ్లైఓవర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి రైల్వే స్టేషన్ వరకు శాంతియుత ర్యాలీ జరుగునని మీడియా ద్వారా తెలియజేస్తూ ఇందులో భాగంగా రేణిగుంట మండలంలో ఉన్న బాధ్యత గల ప్రతి పౌరుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బాలాజీ డివిజన్ యొక్క ఆవశ్యకత మరియు స్థాపనకు సమర్థత తిరుపతిని A1 కేటగిరీ స్టేషన్ గా వర్గీకరించినప్పటికీ ప్రస్తుత పరిపాలన అమెరికా కారణంగా ఇది కార్యాచరణ సవాల్ను ఎదుర్కొంటోంది. 2003లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బాలాజీ డివిజన్ దారి మళ్లించబడింది మరియు ఎటువంటి సమర్థన లేకుండా గుంటూరు డివిజన్ ఏర్పడింది. గుంటూరు డివిజన్ విజయవాడ డివిజన్ నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుంటూరు డివిజన్ స్థాపనకు గల ప్రాధాన్యత, అందులోని అంతర్యం ఏ కోశాన న్యాయంగా లేదు. దక్షిణ మధ్య రైల్వేలో తిరుపతి స్టేషన్ సంవత్సరానికి 2వ అత్యధిక ఆదాయాన్ని సుమారు 250 కోట్లు కలిగి ఉంది. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలు యువతకు ఉద్యోగ అవకాశాలు 10,000 నుంచి 15,000 ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. వేగవంతమైన ఆమోదాలు మరియు క్షేత్రస్థాయిలో ప్రతిస్పందన కలుగుతుంది. రైళ్ల రాకపోకలు మరింతగా మెరుగుపడుతున్నాయి. ప్రాంతీయ అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ పెట్టుబడులు, రైల్వే మౌలిక సదుపాయాలు, స్థానిక వ్యాపారాలు, ఉపాధిని పెంచుతాయి. కొత్త రైళ్లు, కొత్త టెర్మినల్స్, తిరుచానూరు మరియు చంద్రగిరి టెర్మినల్స్, పారిశ్రామిక మద్దతు, పోర్ట్ కనెక్టివిటీ, పట్టణ విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం, వ్యూహాత్మక మరియు దీర్ఘకాలిక విలువలు పెరుగుతాయని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు కోసం 30 సంవత్సరాలుగా ఉంది డిమాండ్. ఈ మన రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే ఏర్పడుతున్నది. సో దానికి కూడా GM అందరినీ కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో దక్షిణ కోస్తా రైల్వేలో ఆల్రెడీ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, గుంతకల్ డివిజన్స్ ఉన్నాయి. తిరుపతి కేంద్రంగా కూడా ఒక అదనపు డివిజన్ని కోరడం జరిగింది. ఎందుకంటే ఇది 30 సంవత్సరాలుగా ఉన్న డిమాండ్. తిరుపతి కేంద్రంగా ఇట్లా కాట్పాడి, ధర్మవరము, తిరుపతి, కడప, ఎర్రగుంట్ల, నంద్యాల, తిరుపతి టు ఒంగోలు ఈ ప్రాంతాలను కలుపుతూ ఓబులవరపల్లి, కృష్ణపట్నంతో పాటు కొత్తగా వస్తున్న శ్రీకాళహస్తి, నడికుడి, అదేవిధంగా కడప, బెంగళూరు మార్గాల్ని, సో నాయుడుపేట, సూలూరుపేట, పుత్తూరు, నగిరి ప్రాంతాలను కూడా కలుపుతూ తిరుపతి కేంద్రంగా డివిజన్ను ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ప్రజల ఆకాంక్ష. చాలా ఏళ్లుగా ఉంది ఈ డిమాండ్, ఇప్పుడు కొత్తగా పుట్టింది కాదు. కానీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే థీమ్ ఎందుకు స్టార్ట్ అయిందంటే మోస్ట్లీ ఇంకొక 2-3 నెలల్లో దక్షిణ కోస్తా రైల్వేకి గెజెట్ రిలీజ్ అవుతుంది. దానికి GM అందరినీ కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో అయినా మన డివిజన్ వస్తుంది అనుకుంటే దీన్ని ఊసే లేదు. 2002లో కూడా రీఆర్గనైజేషన్ ఆఫ్ డివిజన్స్ అండ్ జోన్స్లో తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేయవలసిన డివిజన్ని విజయవాడ పక్కనే ఉన్న గుంటూరుకి తీసుకెళ్లిపోవడం జరిగింది. సో అమరావతి కేంద్రంగా విజయవాడ, గుంటూరు ఉన్నాయి 2 డివిజన్లు. ఉత్తరాంధ్ర కేంద్రంగా విశాఖపట్నం కేంద్రంగా ఒక జోన్, ఒక డివిజన్ ఉంది. బట్ రాయలసీమ ప్రాంతం మొత్తానికి కలిపి గుంతకల్ ఉంది. ఆ గుంతకల్ కూడా ఇక్కడి నుంచి చాలా దూర ప్రాంతం. సో తిరుపతి కేంద్రంగా ప్రత్యేకంగా మాట్లాడాలంటే దక్షిణ రాయలసీమ ప్రాంతానికి ఇక్కడ ప్రాంత ప్రజల కోసమైన ఒక డివిజన్ కేంద్రం ఉండాలి. ఎందుకంటే తిరుపతి ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ఇక్కడ నుంచి ఆరిజినేటింగ్ ట్రైన్స్ కానీ టెర్మినేటింగ్ చాలా ట్రైన్లు ఉన్నాయి. తిరుపతి, రేణుగుంట కలిపితే 400 కోట్ల ఆదాయము, రోజుకి 200 ట్రైన్లు వస్తూ పోతున్నాయి. ప్యాసింజర్ ట్రైన్స్, సుమారు 1,00,000 మంది యాత్రికులు తిరుపతి, రేణుగుంటలో దిగుతున్నారు. సో భారతీయ రైల్వేల్లో ఇంత పొటెన్షియాలిటీ ఉండి ఇంత ఆదాయం ఉన్న స్టేషన్లు కనీసం డివిజన్ కేంద్రంగా కానీ జోనల్ కేంద్రంగా కానీ లేవు. సో తిరుపతి కేంద్రంగా ఇవి వస్తే ఈ ప్రాంత యువతకి ఉపాధి అవకాశాలే కాదు, ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధే కాదు, రైతులకే కాదు, ఇక్కడ ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము అక్టోబర్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రాము తిరుపతిలో కచ్చప ఆడిటోరియంలో జరపడం జరిగింది. దాని తర్వాత కూడా ఎలైట్ ఇంటలెక్చువల్స్తో జరపడం జరిగింది. పోయిన నెల అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రి గారిని మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఆధ్వర్యంలో
కృష్ణదేవరాయలు గారు, చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు గారు తదితర ఎంపీలందరితో కలిపి కూడా విన్నవించడం జరిగింది. సో మళ్ళా తిరుపతిలో కూడా ఒక భారీ ర్యాలీ చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు నిర్లక్ష్యానికి గురవుతున్నారు అనేది అవగాహన అవుతోంది. ఇప్పుడు ఈ రోజు ఎత్తుకుంటే తిరుపతి ప్రాంతంలో ఎత్తుకుంటే కొత్తగా వస్తున్న ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కానీ పాపులేషన్ కానీ పెరగడం లేదు. తిరుపతి కేంద్రంగా ఇది వస్తే కనీసం ఇప్పుడు మామూలు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 4.5 lakhs పాపులేషను, గ్రేటర్ తిరుపతి చేసిన 7.5 lakh కావడం లేదు. దీన్ని మెగా సిటీ అనలేము, ఎందుకంటే అన్క్లాసిఫైడ్ సిటీ. ఇక్కడ హెచ్ఆర్ఏలు అవన్నీ కూడా చాలా మినిమమే. ఇక్కడ ఎంత వస్తుందో, పాకాలు ఎంత వస్తుందో, కోడూరు ఎంత వస్తుందో, ఓబులవరపల్లిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంత వస్తుందో అంతే వస్తుంది, కానీ దానిపైన లేదు. సో ఇక్కడ పరిసర ప్రాంతాలని కలుపుతూ ఇక్కడ డివిజన్ కేంద్రం చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని అందరి ఉద్దేశం. అదేవిధంగా ఒక మంచి కార్గో టెర్మినల్ ఉండాలని. కార్గో టెర్మినల్ ఏంటంటే తిరుపతి అనేది ఒక సెంటర్ పాయింట్. శ్రీ సిటీ, నెల్లూరు, కడప, మదనపల్లి, చిత్తూరు, వేలూరు, అదేవిధంగా కాంచీపురం, తిరువల్లూరు డిస్ట్రిక్ట్స్కి సెంటర్ పాయింట్. సో కాంచీపురం, తిరువల్లూరు డిస్ట్రిక్ట్స్ ఎందుకంటే శ్రీపెరంబుదూరు ఇవన్నీ కూడా అక్కడ మంచి ప్రొడక్షన్ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో అవిటికి సరైన అక్కడ లోడింగ్ ఫెసిలిటీస్, ఎందుకంటే ట్రైన్కి సంబంధించి లోడింగ్ ఫెసిలిటీస్ ప్రాపర్గా లేవు. అక్కడ ఎక్సెస్ అయ్యి ఇక్కడ రాజకొన్నేరులో ఈ సైడ్లో ఒక సైడింగ్ ఉంది. అప్పుడప్పుడు కొన్ని కార్లన్నీ కూడా న్యూ మోడల్ గూడ్స్ ట్రైన్లో అంతా పంపిస్తున్నారు. ఒక నెలకి ఒక 6 loads, 6 ఫార్మేషన్ ఆఫ్ ట్రైన్స్. ఇవన్నీ కూడా ఒక సెంటర్గా ఇంటర్నేషనల్ టెర్మినల్, కార్గో టెర్మినల్ పెడితే ఇక్కడ మామూలుగా మనం చూస్తుంటున్నాము. మదనపల్లి టమోటా అయితేమి, ఈ చిత్తూరు సైడ్, కోటూరు సైడ్ మామిడి అయితేమి, కొన్ని సందర్భాల్లో రోడ్ల మీద పారబోసే విషయాలు కూడా చాలాసార్లు చూసాము. సో ఇవన్నిటికి కూడా కార్గో టెర్మినల్ పెట్టి ఈ ఫ్రీజర్ కంటైనర్లు పెడితే లోడింగ్ చేసుకొని సో ఇండియా వైజ్ కూడా మనము మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాపర్గా ఈ నాయుడుపేట, సూలూరుపేట, సదర్న్ రైల్వేలో ఉండిన దానివల్ల మనకు శ్రీ సిటీ ఫామ్ 20 సంవత్సరాలు అయింది. ఇంతవరకు అక్కడ రైల్వే పరంగా ఏది లోడింగ్ టెర్మినల్ లేదు. ఎందుకంటే మామూలుగా 4 types ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఒకటి, సీ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్, రైల్ ట్రాన్స్పోర్ట్. బట్ రైల్వేల పరంగా చాలా వెనకబడింది ఈ ప్రాంతము. ఈ ప్రాంత అభివృద్ధి కోసము ఇక్కడ ప్రజల ఆకాంక్షల మేరకు ఇక్కడ తిరుపతి కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు ప్లస్ కార్గో టెర్మినల్ ఏర్పాటు చేస్తే, ఈ రీసెంట్గా కూడా నేను ఎక్కడో చదవడం జరిగింది, క్యాడ్బరీస్ చాక్లెట్స్ యూనిట్ ఉంది మన శ్రీ సిటీలో. వాళ్ళు ఫ్రీజర్ కంటైనర్ లేకుండా నార్మల్ ఏసీ 2 tier బోగి, ప్యాసింజర్స్ పోయే బోగి బుక్ చేసుకొని సమ్ కూలింగ్ ఉండాలి కాబట్టి దాంట్లో లోడ్ చేసి పంపించుకున్నారు. సో మనం ఎంత వెనకబడి ఉన్నాము అంటే కార్గో టెర్మినల్ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా రైతులకైతే, వ్యాపారస్తులకైతేమి, ఇక్కడ ప్రజలకి ఉపాధి అవకాశాలు కానీ, ట్రైన్స్ పరంగా కూడా ఈరోజు ఎత్తుకుంటే గూడూరు నుంచి విజయవాడకి డైలీ ఇంటర్సిటీ వెళ్తుంది, మన క్యాపిటల్ అమరావతికి. మార్నింగ్ 6కి బయలుదేరి ఆడ 10:30కి పోతుంది, మళ్ళీ ఈవినింగ్ 6కి బయలుదేరి మళ్ళీ 10:20కి గూడూరుకి వస్తుంది. నైట్ అంతా అక్కడే ఉంటుంది ట్రైను. దాన్ని రేణుగుంట కానీ, తిరుచానూరు కానీ, తిరుపతి కానీ, చిత్తూరు కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి ఎక్స్టెండ్ చేయమంటే కూడా ఎన్నో విజ్ఞాపనలు ఇచ్చినా కూడా రీసెంట్గా జనరల్ మేనేజర్ గారు కూడా కలిసి దానివల్ల రైల్వే ఏంటంటే అక్కడ నైట్ నుంచి అదే స్టాఫ్, అదే బోగీస్ని కూడా ఇక్కడ కంటిన్యూ చేయమంటే కూడా ప్రాపర్గా రెస్పాన్స్ జరగడం లేదు. మనం శాంతియుతంగా రేపు ఇక్కడ మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు ఒక నడక ర్యాలీ జరపాలని నిశ్చయించినాము. సో దానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలే, అన్ని వ్యాపార వర్గాలు, అది ట్రేడ్ అసోసియేషన్స్ అవ్వచ్చు, హార్డ్వేర్ వాళ్ళు అయ్యొచ్చు, గోల్డ్ మర్చెంట్స్ అయి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా స్టూడెంట్ యూనియన్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఓనర్షిప్లు అయి ఉండొచ్చు, డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషను, మెయిన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ రేణుగుంట, ఎందుకంటే రేణుగుంట అనేది మోర్ దాన్ 50% రైల్వే ఆధారంగా బతికే వాళ్ళు ఇక్కడ. ఎందుకంటే రైల్వే రిటైర్ అయిన వాళ్ళు కానీ, క్యాటరింగ్ వాళ్ళు కానీ ఇవందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు. సో వీళ్ళకి అందరికీ కూడా ఇక్కడ డివిజన్ వస్తే దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది, డివిజన్ వస్తే ఒక హాస్పిటల్ వస్తుంది, ఒక స్కూల్ వస్తుంది, ఒక గ్రౌండ్ వస్తుంది, ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడుతుంది, 10 నుంచి 15,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. దానివల్ల మిగతా పాపులేషన్ పెరిగి సుమారు 1 లక్ష పాపులేషన్ పెరుగుతుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీస్, పిల్లలు, స్కూల్స్ దానికి సంబంధించి ఇంటర్ రిలేటెడ్గా. సో ఈ ప్రాంత అభివృద్ధికి చాలా ఇంపార్టెంట్ అనేది కూడా ప్రజలకి
చాలా అవగాహన వచ్చింది. ప్రజలు చాలా స్వచ్ఛతంగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ సంఘీభావం తెలుపుతున్నారు.